జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమయోగము 2వ శ్లోకము. యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున, ఫలములను ఆశించకుండా విహితమైనటువంటి తన పనులను తన విధులను ఎవరెవరైతే నిర్వర్తిస్తూ ఉంటారో వారిని కర్మయోగి అని కదా అంటున్నాం. వారు చేసేటటువంటిది కర్మయోగము. మరి ఈ కర్మయోగములో నేను వేరు శరీరము వేరు అన్న జ్ఞానము కూడా ప్రధానమైన అంశ. ఆ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఆ జ్ఞానము కూడా ఉంది కనుక అందులో జ్ఞానయోగము కూడా ఉంది అని అర్థం. కర్మయోగము జ్ఞానయోగము రెండు ఒకటే అని చెప్పొచ్చు. అయితే ఈ కర్మయోగి సంకల్పాన్ని వదిలేస్తాడు. సంకల్పం అంటే దేహమే ఆత్మ అనేటటువంటి భ్రమ, నేను నాది అనేటటువంటి ఒక భావన, దీనిని వదిలేస్తాడు. ఈ సంకల్పాన్ని వదిలేస్తేనే యోగి కర్మయోగి అవుతాడు తప్ప సంకల్పాన్ని వదిలేయకుండా దేహమే ఆత్మ అనే భ్రమ నుండి విముక్తుడు కాకుండా నేను నాది అనే భావనను వదిలేయకుండా కర్మయోగి ఎట్లా అవుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా కర్మయోగము చేస్తూ ఉంటే మనము చేసేటటువంటిది జ్ఞానయోగము కూడా అనబడుతుందని, సంకల్పాన్ని అంటే దేహమే ఆత్మ అనేటటువంటి భావనను వదిలి ఫలాపేక్ష లేకుండా మన పనులను మన విధులను మన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండమని పరమాత్మ సూచిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ భగవానుడు చేసిన ఉపదేశాన్ని ఆచరణ పర్యంతము పర్యవసింపచేసే ప్రయత్నము చేస్తూ స్వామి పలికిన పలుకులను ప్రేమతో పలికే ప్రయత్నం చేద్దాం. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కృపి ద్రోణాచార్యునికి పత్ని అయ్యింది. ఇక దివోదాసుని కుమారుడేమో మిత్రాయువు. మిత్రాయువుకు 4 కుమారులు. వారు చ్యవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు. సోమకునికి 100 మంది కొడుకులు. వారిలో చిన్నవాడు పృషతుడు. అతని కుమారుడు ద్రుపదుడు. ద్రుపదాత్ ద్రౌపదీ తస్య ధృష్టద్యుమ్నాదయః సుతాః. ద్రుపదునికి ద్రౌపది జన్మించింది. ధృష్టద్యుమ్నుడు కూడా జన్మించాడు. ధృష్టద్యుమ్నుని కుమారుడు ధృష్టకేతువు. సరే, ఇక అజమీఢుని ఇంకొక కుమారుడు రుక్షుడు. రుక్షునికి సంవరుణుడు జన్మించాడు. సంవరుణుడు సూర్యుని పుత్రిక అయినటువంటి తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి కురువు జన్మించాడు. అతనికి 4 కుమారుడు. వారు పరీక్షి, సుధను, జహ్నువు, నిషధుడు. ఇందులో సుధనువుకి సుహోత్రుడు, అతనికి చ్యవనుడు, చ్యవనునికి కృతి జన్మించారు. కృతి పుత్రుడు ఉపరిచర వసువు. అతని కుమారులు బృహద్రథుడు, కుశాంబువు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, ఛేదిపుడు. ఇందులో
బృహద్రథునికి కుశాగ్రుడు పుట్టాడు. కుశాగ్రునికి వృషభుడు, అతనికి సత్యహితుడు జన్మించాడు. అతనికి సత్యహితునికేమో పుష్పవానుడు, పుష్పవానునికి జహుడు జన్మించాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము 2వ శ్లోకము. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవః. నహ్యసన్యస్తసంకల్పః యోగీ భవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవః. నహ్యసన్యస్తసంకల్పః యోగీ భవతి కశ్చన. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.